హలో అండి రాహుల్ గారు. అదే అండి. టీటీడీ విషయంలో అంటే తిరుమల విషయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మళ్ళీ ఇంకొకసారి మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే మృతులు చనిపోయారో అది అత్యంత బాధాకరమైన సంఘటన. కానీ వన్స్ అది జరిగిన తర్వాత ఎవరు దీనికి బాధ్యులు? ఏం జరుగుతుంది? ఇది కాస్త పొలిటికల్‌గా కాస్త డైవర్ట్ కూడా అవుతుంది. అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒకలా మాట్లాడుతున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒకలా మాట్లాడుతున్నారు. టీటీడీ బోర్డుకి సంబంధించిన వ్యక్తులు ఒకలా మాట్లాడుతున్నారు. సో దీనివల్ల అంటే కూటమి నేతల్లోనే అంతు చిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నాయట. ఆయనొచ్చాకే ఈ దరిద్రం అంతా పట్టుకుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరాయన? ఏంటి దరిద్రం? ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక పదవికి ఉండే వాల్యూ ఉంటుంది. జరిగిందేంటి? అతి దారుణం. హ్మ్. దేవుడిని చూడ్డానికని వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్లారు. దాని గురించి ఎవరి స్పందన వాళ్ళకుంటుంది. వీళ్ళందరూ మాట్లాడుకొనొచ్చి నువ్వు ఇట్లా మాట్లాడు, నువ్వు ఇట్లా మాట్లాడని మాట్లాడరుగా. హ్మ్. ఆయన పదవి వాల్యూ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈయన కన్నా ముందు పరిగెత్తుకుంటూ సీఎం వచ్చారు. అవును. సీఎం వచ్చి ఎవరిని ఎంక్వైరీ చేశారు? డీఎస్పీని, డీజీపీని, ఆ పరిధి వాళ్ళని, టీటీడీ వాళ్ళని ఎంక్వైరీ చేశారు. కానీ మరీ అంతగా వాళ్ళని నిందించాల. వాళ్ళు నిందించడానికి ఈయన వచ్చారు. ఆయన మాట్లాడేశాడు పైన అధికారులతో, పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆ రోజే పండగ. పండగ రోజు పైన ఏర్పాట్లు ఎవరు చూస్తారు? ఇక్కడికి వచ్చి గొడవ పడితే. సో వాళ్ళు ఆ పరిధిలో ఉన్నారు. ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఆల్రెడీ పండగకి జరిగిన ఏర్పాట్లలో ఆల్రెడీ టికెట్లు ఇచ్చి జారీ చేసిన వాళ్ళు పైకి వస్తారు కొండ మీదకి. అక్కడ మళ్ళీ ఇబ్బంది కాకూడదు, అక్కడ మళ్ళీ దేవస్థానంలో ఇబ్బంది కాకూడదు, కొండ మీద ఏం కాకూడదు అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఆయన మాట్లాడాల వాళ్ళ గురించి. ఎందుకంటే దానివల్ల డిస్టర్బ్ అయిపోతారేమో. జరిగిన దారుణానికి ఆల్రెడీ చింతిస్తున్నాం, ఇంకే కొత్త జాబనాలు జరగకూడదు అని ఆయన ఆలోచించి ఉండొచ్చు. అది నా పర్సెప్షన్. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ముఖ్యంగా ఫైర్ అయింది ఎవరి మీద? టీటీడీ ఈవో మీద, చైర్మన్ మీద ఫైర్ అయ్యారు. పోలీస్ శాఖ మీద కూడా ఫైర్ అయ్యారు. ఎందుకంటే నేను వస్తేనే నేను ఆన్సర్ చెప్పలేదు నాకు అని వాళ్ళ మీద కూడా ఫైర్ అయ్యారు. సో ఆయన పదవిలో ఉండి ఆయన ఏ రకంగా స్పందించాలి, ఏ రకమైన చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి, ప్రాణాలైతే తిరిగి రాలేం కదా, ఇలాంటివి జరగకుండా ఎటువంటివి తీసుకోవాలనే దాని మీద ఆయన ఎక్కువ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిధిలో ఎటువంటి హాని జరగకుండా ఆయనకుండే మేధాశక్తితో, ఆయనకుండే రాజకీయ అనుభవంతో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడారు. రెండో విషయం, మీరు అడిగిన దాంట్లో ఈయన వల్లనే దరిద్రమా అనేది మన పవన్ కళ్యాణ్ గారి గురించే ఒక ప్రముఖ ఛానల్ ఫోటోలతో పెట్టి, ఎవరికి సంబంధించిన ఛానల్ కూడా చెప్తాను, టీటీడీలో సంబంధించిన ఛానల్, అర్థమైందా? టీటీడీలో పర్సన్కి సంబంధించిన ఛానల్ ఒక పోస్ట్ పెట్టి 5 నిమిషాలు డిలీట్ చేసేసింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫేస్ పెట్టింది. ఈయననైనా కూటమికి పట్టిన దరిద్రం, ఈయన వచ్చాకనైనా దరిద్రం అని చెప్పి తంబు పెట్టారనమాట. కమెంట్ పెట్టారు. బేసికల్గా ఆయన వచ్చాకనే దరిద్రమా ఏంటి? ఆయన ఒక గేమ్ చేంజర్ కూటమికి. అన్ని స్థానాల్లో ఆయన గెలిచారు. ఆయనకి ఇచ్చిన స్థానమల్ని గెలిచారు. ఆయన సనాతన ధర్మం పాటిస్తూ తెలుగు హిందుత్వాన్ని, హైందవత్వాన్ని కాపాడుతున్నారు ఆంధ్రాలో. నాకు తెలిసినంత వరకు పొరపాట్లు జరుగుతాయి అనేది ఇట్స్ ఎ న్యాచురల్ కెలామిటీస్. కావాలని ఎవరైతే చేయరు కదా. లడ్డులో నాణ్యత తగ్గింది అనే దానికి పవన్ కళ్యాణ్ కారణమా? పిఠాపురంలో దొంగతనాలు జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు కారణమా? టీటీడీ చైర్మన్ తిడితే పవన్ కళ్యాణ్ గారు కారణమా? అంటే ఆ నియోజకవర్గంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు జరిగితే ఖచ్చితంగా బ్లేమ్ చేసేది వాళ్ళనే కదా. జరిగితే అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి కదా. జరిగిన తర్వాత తీసుకునే చర్యల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జరిగింది జరిగింది అని వాగుతున్నారు. జరిగిన 5 నిమిషాల్లో 24 గంటల్లో పట్టుకొని జైల్లో వేసిన దాఖలాలు ఉన్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు జరిగింది జరిగింది అని పోక్ చేస్తున్నారు? జరిగిన తర్వాత వీళ్ళు తీసుకునే చర్యలు ఏంటి? ఇప్పుడు మన 6 చనిపోయారు. 6 చనిపోతే హుటాహుటిని రాలేదా అక్కడికి? ఖాళీగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నారా? లేదు కదా. వాళ్ళకి బాధేగా. చనిపోయారండి మనుషులు, వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడకుండా అడ్డదిడ్డంగా వచ్చేసి ఏది పడితే అది చెప్పట్లేదు. వాళ్ళు చాలా సెన్సిబుల్ విషయాన్ని తీసుకొచ్చి దాంట్లో కూటమి నుంచి జనసేన చీలికవుతుంది అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి చొచ్చుకునేలాగా చేస్తున్నారు కొంతమంది. లేదు, అలా ప్రజల్లో చొచ్చుకోవడానికి చేయడం కాదు, మనకి క్లియర్ గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పోలీసుల పైన వాళ్ళ వ్యవహార శైలిని తప్పుపడుతూ కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, మరి కొంతమందిని సస్పెండ్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? దీనికి టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి, ఈఓగా ఉన్న వ్యక్తి బాధ్యత వహించాలి అని. అవును. ఎవరు
చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఒకటి ఉంది, పవన్ కళ్యాణ్ గారి వర్షన్ ఒకటి ఉంది. నేను అదే చెప్తున్నానండి. కూటమిలోనే రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటే నో 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 నో, అది చీలిక భిన్నాభిప్రాయాలు దిశగా వెళ్తుంది కాదండి, భిన్నాభిప్రాయాలు కాదు. నిన్న వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు, ఓకేనా? ఈరోజు 11వ తారీఖు. నిన్న వైకుంఠ ఏకాదశి నాడు టీటీడీ చైర్మన్ పైన అన్ని విధులు నిర్వహించిన తర్వాతే నీ మీద సమీక్ష పెడతాము, నిన్ను ఎంక్వైరీ చేస్తాము అని ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అందుకని నిన్న చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడలేదు. టీటీడీది తప్పు లేదు అని ఎక్కడ చెప్పలేదండి, ఏ న్యూస్లోనూ చెప్పలేదు. స్టార్టింగ్ నుంచి కూడా మీరు జాగ్రత్తలు తీసుకో. ఒక వీడియో ఉందండి, అది మీరు చూడొచ్చు ఆన్లైన్లో కూడా. ఆయన టీటీడీ ఈవోని చైర్మన్ని అడుగుతున్నారు, మీరు తీసుకోరా సహచర్యలు తీసుకోరా, ఎట్లా చేస్తారో తీసుకోరా అంటే, పోయిన సంవత్సరం కూడా అలాగే చేశామండి అంటే, పోయిన సంవత్సరం చేసిన దానికి ఈ సంవత్సరం చేసిన దానికి తేడా లేదా? పోయిన సంవత్సరం ఎవరు సీఎం, ఈ సంవత్సరం ఎవరు సీఎం, నీ మేధాశక్తి ఏమైంది, నీ తెలివి ఏమైంది, నువ్వు క్యూ లైన్లు పెట్టాలని తెలియదా అని వాళ్ళని అడిగిన వీడియో ఉంది. భిన్నాభిప్రాయాలు కాదు, డెసిషన్ ఎలా తీసుకోవాలి. ఎందుకంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తి మీద మనం అధికారం అంటే జరిగిన దానికి ఒక చట్టరీత్యమైన చర్య తీసుకోవాలన్నా, సస్పెన్షన్ తీసుకోవాలన్నా, ట్రాన్స్ఫర్లు చేయాలన్నా దానికి ఒక మండలి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా డెసిషన్ ఉండాలి. అంత పెద్ద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మండలిలో సంప్రదించకుండా ఏది పడితే అది చేయకూడదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే, వాళ్ళది తప్పు, వాళ్ళు క్షమాపణ కోరాలి అని కోరారుగా. నిన్న బిఎన్ నాయుడు గారు వచ్చి చెప్పారుగా, క్షమించండి అని అడిగారు కదా. ఇక్కడ పవన్ కానీ కళ్యాణ్ భిన్నాభిప్రాయాలు గారు చెప్పిన లేవని తర్వాత అంటున్నా. ఒక రకంగా చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది, అది మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా పక్కన పెట్టేద్దాం, జరిగింది మీ వలన, వెంటనే మీరు ఏమంటారు? సారీ సారీ అండి. అవును అవును వెంటనే అంటాం. అవును. నడుస్తూ ఉన్నప్పుడు కాలు అడ్డు తగిలిందండి, మీరు పడిపోక్కర్లేదు, బట్ తగిలింది కదా, సారీ అమ్మా అంటారు. ఇక్కడ నేనైనా జరిగిన అంతే. దాంట్లో అదే కానీ చెప్తున్నా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇది ఒక ప్రమాదంగా మనం చూడాలి, ఇప్పుడు మనం ఏం చేయలేము అన్నట్టుగా మాట్లాడడానికి ఎలా చూడాలి? అదే చెప్తున్నాను. ఆ బిఎన్ నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్ లో ఉండి మాట్లాడడం అనేది చాలా 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 తలదించుకునే విషయం. అసలు ఏం మాట్లాడుతున్నారా, ఏం జరుగుతుందో కూడా తెలియనట్టుగా మాట్లాడేసి వీడియో రిలీజ్ చేసేసారు ఆయన నాయుడు గారు. తర్వాత వీళ్ళందరూ వచ్చి ఏం జరుగుతోంది, ఏం నాయనా ఏం చేస్తా అంటావు నువ్వు అని చెప్పిన తర్వాత పీపుల్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ టాక్. ఎందుకంటే ఎవరికైనా దిగ్భ్రాంతిని చెందుతారు. అంత జరుగుతున్నప్పుడు అక్కడ క్షతగాతులను పట్టించుకోవాలా, మీడియాకి వచ్చి మనం సారీ చెప్తామా? ఆల్రెడీ ఇద్దరు చెప్పేశారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ చెప్పింది, సారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మోడీ గారు కూడా ట్వీట్ చేశారు, ఇది చాలా బాధాకరము అని. ఎవ్రీవన్ షోన్ దేర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ అండ్ అపాలజీస్ టు ద పీపుల్ విచ్ దే డిడ్ంట్ మేక్ ఎనీ అరేంజ్మెంట్స్ ఫర్ ద దిస్ మచ్ క్రౌడ్. ఇంత క్రౌడ్ వస్తుందని తెలిసినా కూడా. కానీ ఒకదాని తర్వాత కూడా చరిత్ర ఇందాక కూడా నేను చెప్పానండి, టీటీడీ అనేది ఒక మండలి, దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, అందరితో చర్చ జరగాలి, అందరితో కూర్చొని వీళ్ళు మాట్లాడాలి. ముందు నిన్న పండగ పనులు కొండ మీద స్వామివారికి కైంకర్యాలు చేయాలా, ఇక్కడ కూర్చొని చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలా, దీని గురించి మాట్లాడాలి. వేరే పక్కన ప్రతిపక్షం వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన రోడ్డు మీద ఉల్లంఘించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన. ఆ విషయం మీకు తెలుసా? అవి ఆచరించాలా. అక్కడ పోలీస్ శాఖ వాళ్ళని డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతుంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉండాలా బందోబస్తుగా. ప్రతిపక్ష నాయకుడు తిరుచానూరు రోడ్డు మీద కారు ఆపేసి రోడ్డు మీద నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చేసారనమాట. అక్కడ పోలీస్ బందోబస్తు. ఇన్ని మధ్యలో తీసుకునే డెసిషన్స్ అంత ఈజీ కాదండి. సో దేర్ ఈజ్ ఎ సర్టెన్ టైం లిమిట్. ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళు సారీస్ చెప్పలేదు, అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అది బాధ్యత టీటీడీ వాళ్ళకి మొదట. కానీ చెప్పారు అని నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. అది ఎంతవరకు నిజమో, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రేక్షకులకు వదిలేయాలన్నమాట. ఇక్కడ డిఫరెంట్ వేస్ చూస్తుండేసరికి ఖచ్చితంగా కూటమిలో 8 నెలలకే భిన్నాభిప్రాయాలు స్టార్ట్ అయ్యాయి, ఇంకొక 6-7 నెలలు అయ్యేసరికి అవి బయటకు వచ్చేస్తాయి. నెవర్ కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉండవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిపాలన మనం కొన్ని ఏళ్ళు చూసాం ఆంధ్రాలో. అలాంటి ఆయన ఒక్కరిని తీసుకొచ్చి పెట్టుకొని విడుదల చేస్తారనేది నెవర్, ఇట్ డజంట్ హ్యాపన్. సో అలాంటివి జనాలు ఇవన్నీ ఊరికనే క్రియేట్ చేస్తున్న కల్పితాలు, మన మైండ్ సెట్తో మనం ఆలోచించుకొని చేస్తున్నవి అని భావిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటివి మైండ్లో పెట్టుకొని నాయకుల్ని వదులుకోకండి అనేది నా పర్సెప్షన్ అండ్ నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.